ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వినుకొండ పట్టణ పరిధిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని పూర్తిగా రేపు ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమల్లో ఉంటుంది. దీని నిమిత్తమే 120 మైక్రాన్స్ లోపల ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. సో ఆ ప్లేస్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, జూట్ కవర్స్ని, పేపర్ కవర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రతి షాప్కి మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళందరికీ హెల్త్ ఎడ్యుకేట్ చేయటం, నోటీసెస్ ఇష్యూ చేయటం, వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ కూడా ప్రోపగండా చేయటం కూడా జరిగింది. దీని నిమిత్తమే షాప్ యజమానులందరూ కూడా ఆ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని ఏప్రిల్ 1 నుంచి కంట్రోల్ చేయాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ మేము వాడము, ప్లాస్టిక్ మేము అమ్మము అనే నినాదాన్ని వినుకొండ పట్టణం మొత్తం తీసుకొస్తామని చెప్పి, వాటిలో భాగంగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు కూడా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా జూట్ కవర్ కానీ ఆల్రెడీ కొన్ని రకాలైన సంచులు మనం ఏదైతే ఉన్నాయో వాటిని 120 మైక్రాన్ లోపల ఉన్న కవర్స్ అనేవి తీసుకెళ్ళకుండా పేపర్ క్లాతుల్ని, పేపర్ కవర్లని, అలాగే జూట్ కవర్ని ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. వినియోగించిన వారి మీద కూడా, పబ్లిక్ మీద కూడా ఫైన్ వేయటం జరుగుతుంది. అలాగే షాప్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. వారికి కూడా ఇది రిపీట్ అయితే కనుక వినియోగదారులకు 5,000, ఎవరైతే విక్రయిస్తారో వారికి 25,000 రూపాయలు కూడా జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనే భూతాన్ని మన వినుకొండ పట్టణం నుంచి ప్రజలందరూ సహాయ సహకారాలతో, పట్టణ ప్రజలు, వ్యాపారస్తులందరూ వారి యొక్క సహాయ సహకారాలతో మనం పూర్తిగా నిర్మూలిద్దాం. ప్లాస్టిక్ని మన వినుకొండ నుంచి తరివేద్దాం అనే కంకణాన్ని మీరందరూ కూడా ఆచరణయోగ్యం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.